కాండము 26వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే వాక్యము ఈ రీతిగా సెలవిస్తోంది. చదువుతారా? నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందరు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా ఏమని తెలియజేస్తున్నారంటే, సియోనులో నా మందిరంలో ఎవరైతే నన్ను బట్టి సంతోషించి ఆనందిస్తూ పాటలు పాడి నన్ను మహింపరుస్తారో వారి మధ్య నేను నివాసము చేస్తాను. అంతేకాదు నేను మీ మధ్య నడుస్తాను అన్నాడు. నేను మీకు దేవుడై ఉంటాను ఎల్లప్పుడూ కూడా. మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు, నా స్వకీయ సాంపాద్యం, మీరు నా స్వరక్తం ద్వారా నేను సంపాదించుకున్నాను మిమ్మల్ని దేవుడు స్పష్టముగా ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు. అలాగే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం అంటాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నా సన్నిధిలో సంతోషముగా ఉండి నా నామానికి మహిమకరంగా మరి ఆనందంతో సంతోషంతో నన్ను కీర్తించే బిడ్డగా ఉంటావు, నేను నీ మధ్యకు వచ్చి నివాసము చేస్తాను, నీతో నడుస్తాను, నువ్వు ఎక్కడికి వెళుచున్నా సరే నేను నీతోనే ఉంటాను అంటున్నాడు. నా ప్రజలు కనుక మీరు మీ మధ్య నేను నడుస్తాను అన్నాడు. అంతేకాదు నువ్వు ఎటు వెళ్ళినా నేను మీ ముందర నడుస్తాను అన్నాడు. హల్లెలూయా. మనం ఎటు వెళ్తున్నా ఒంటరి వారమని అనుకోవాల్సిన అవసరం లేదు. కనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ మీ ముందు నడిచేవాడు యెహోవా అన్నాడు. మోషే గారు యెహోషువ గారితో చెప్తున్న మాట అనమాట. యెహోషువ గారు కొన్ని విషయాలను బట్టి భయపడుచున్నప్పుడు మోషే గారు యెహోషువ గారితో చెప్పుచున్న మాట, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఆ దేవుడు నీ ముందర నడుస్తాడు, నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎన్నడూ ఎడబాయేవాడు కాడు అన్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా యెహోషువ గారికి తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండడా? తప్పకుండా ఉంటాడు. మనం ఎటు వెళ్తున్నా సరే దేవుడు మనకు తోడై ఉంటాడు. మన ముందు నడిచే వారుగా ఉంటారు. మనకు ఎవరు లేరు, నాకు తోడుగా ఎవరు రావట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, నేను నిన్ను విడిచిపెట్టను ఎన్నడు ఎడబాయను అని. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అని వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే దేవుని ఎప్పుడైతే మనం సంతోషించే వారముగా ఉంటామో ఆయన మన హృదయవాంఛ తీర్చే దేవుడు అంట. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 4-5 వచనంలో వాక్యము ద్వారా స్పష్టంగా తెలియచేసిన మాట చదువుతారా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. హల్లెలూయా. మనం ఒక కార్యము చూడాలంటే, దేవుని ద్వారా ఒక మేలు చూడాలంటే, మనకు ఒక పని జరగాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఆయన బట్టి సంతోషించే వారముగా, ఆయన మీద ఆధారపడి మన హృదయంలో ఉన్న భారము, బాధ, చింత అంతా కూడా ఆయన సన్నిధిలో ఆయనకు అప్పగించే వారముగా ఉండాలంట. నా దేవుడి నా పక్షాన్ని కార్యం చేస్తాడని మరి మన హృదయంలో భారం అంతా కూడా ఆయన మీద వేసి మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలని, ఆ దేవుని బట్టి సంతోషించే వారముగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, నీ మార్గములన్నీ నాకు అప్పగించును, నీకేం కావాలో, నీకే అవసరం ఉన్నావో, నువ్వు ఏ మేలు పొందుకోవాలనుకుంటున్నావు, నీ బాధ ఏంటో, నీ చింత ఏంటో అదంతా నాకు అప్పచెప్పు, నీ హృదయంలో నా మాటలన్నీ నా సన్నిధిలో నాకు అప్పచెప్పు అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు నాకు అప్పగించి నా మీద ఆ నమ్మకంతో విశ్వాసంతో ఉండి వాటన్నిటిని నా ముందు పెడతావు, నేను నీ హృదయవాంఛను తీరుస్తాను అన్నాడు. హల్లెలూయా. మన హృదయంలో ఉన్న భారము, బాధ, చింత, ఆ యొక్క సమస్యలు, శోధనలన్నిటి నుండి కూడా నేను నిన్ను విడిపిస్తాను, నీ పట్ల గొప్ప కార్యము చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని స్తుతించే వారముగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా. ఎన్నో బాధలు, వేదన మన హృదయంలో ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రభువునందు ఆనందించే వారముగా ఉండి దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆయన ఘనపరిచే వారముగా ఉంటే దేవుడు అంటున్నాడు మనకు రక్షణకర్తగా ఉండి మన ప్రతి కార్యాన్ని నెరవేరుస్తాడట. హల్లెలూయా. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ప్రభు స్తుతినందున గాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నవాడు.
దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అనుదినము కూడా మా భారం భరించేవాడు ఆయనే, మా రక్షణకర్త ఆయనే, మమ్మల్ని రక్షించేవాడు ఆయనే, మమ్మల్ని పోషించేవాడు ఆయనే, మమ్మల్ని కాపాడువాడు ఆయనే. కనుక ప్రభు స్తుతిని పొందాలి. ప్రభుకి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లాలని ఇక్కడ భక్తుడు మరి ప్రార్థన చేస్తున్నాడు. భక్తుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అనుదినము కూడా ప్రభుకే స్తుతులు చెల్లించాలి. అనుదినము కూడా మా భారం ఆయనే భరిస్తున్నాడు. ఎవరు మనుషులు కానీ ఎవరు కూడా మా భారం భరించట్లేదు, మమ్మల్ని ఆదుకోవట్లేదు. కనుక అనుదినము మా భారం భరించేవాడు ఆయనే, మాకు రక్షణకర్తగా ఉండేవాడు ఆయన. మనం ఎటు వెళ్తున్నప్పటికీ ఇంటికి వచ్చే వరకు మనం రక్షణగా కాపుదల భద్రత దయచేవాడు ఆయనే కదా. మనకు మంచి ఆరోగ్యం ఇస్తున్నవాడు ఆయనే. కనుక అన్ని విషయాల్లో మన భారం అంతా ఆయనే భరించున్నాడు, మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. కనుక మనమట అనుదినము కూడా మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలంట. హల్లెలూయా. ప్రభు స్తుతినందుదాగలిగిన దేవుడు అని ఇక్కడ వాక్యం ద్వారా భక్తుడు మాట్లాడుచున్నాడు. అనుదినము మన భారం ఆయనే భరించున్నాడు కనుక ప్రభు స్తుతినందును గాక అంటున్నాడు. ఆ దేవునికి స్తుతి, మహిమ, ప్రభావం చెల్లును గాక అంటున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే చాలమ్మా. హల్లెలూయా. నీ భారము, బాధ, చింత నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను అన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప వాగ్దానం ఎవరిస్తారు చెప్పండి? దేవుడు చక్క మన గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నీ భారం ఏంటో, నీ బాధ ఏంటో అంతా నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. నీతి మంతులను ఆయన ఎన్నడూ కూడా కదలలేడంట. హల్లెలూయా. కనుకనే మనకి ఎన్ని బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు వచ్చినా కదల్చబడకుండా ఈ రోజు వరకు ఈ రీతిగా ఉన్నాము. హల్లెలూయా. కనుక మన చింత యావత్తు ఆయనపై వేసి ప్రభువునందు ఆనందించే వారముగా ఉండాలని వాక్యం తెలియజేస్తోంది. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించే వారముగా ఉండాలట. మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన యందు ఆనందించే వారముగా ఉండాలని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనకి ఎన్ని బాధలు, సమస్యలు, శోధనలు వచ్చినా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన భారమంతా ఆయన తీసివేసే దేవుడు, మన చింత యావత్తు తొలగించే దేవుడు. కనుక నీ చింత యావత్తు పక్కన పెట్టి నా యందు ఆనందించమంటున్నాడు దేవుడు. దేవుని వాక్యానికి లోబడి దేవుని యందు ఆనందించే వారముగా, సంతోషించే వారముగా, ఆయన సన్నిధిలో కొనసాగే వారముగా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నా యందు మీరు ఆనందించండి, మీరు ఏమి చేయనవసరం లేదు, మీ చింత, మీ బాధ, మీ వేదన అంతా నేను తీసివేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏ రీతిగా వాగ్దానం చేస్తున్నాడు అదే రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో వాగ్దానం చేసేవారముగా, దేవుని సన్నిధిలో ఆనందించేవారముగా ఉన్నప్పుడు దైవ కార్యాలు, గొప్ప కార్యాలు చూసేవారముగా ఉంటాము. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు గొప్ప వాగ్దానం మన పట్ల చేస్తున్నారు కాబట్టి ప్రభువునందు ఆనందించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుడు అన్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. మరలా మరలా ఏ మాట ఎప్పుడు చెప్పినా సరే దేవుని యందు ఆనందించేవారుగా మీరు మీ సహనమును, మన సహనమును సకల జనులకు తెలియబడనివ్వాలంట. సహనము కలిగి, ఓర్పు కలిగి ఉండమని చెప్తున్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయనివ్వండి అంటాడు. మీ విన్నపములన్నీ కూడా దేవునికి తెలియచేయండి. మనుషులకు తెలియజేసినంత మాత్రాన ప్రయోజనం లేదు కనుక
దేవునికి తెలియచేయండి అన్నాడు. నాకు తెలియచేయండి, దేని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయంటున్నాడు దేవుడు. విజ్ఞాపన చేయమన్నాడు, నాకు కృతజ్ఞతలు చెల్లించు అంటున్నాడు. దేవుడు చేసిన మేలులు మనం చూసినప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పుకోవాలని, చెల్లించాలని ఇంత ముందే మనం చెప్పుకున్నాం. వాక్యం కూడా అదే సెలవిస్తుంది. దేవుడు మేలు చూసినప్పుడు వెంటనే మనం కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని మహింపరిచే వారు ఉండాలి. దేవుడు నేను నీకు సమీపముగా ఉన్నాను అంటాడు. అసలు నీ మనసులోని ఏ మాట వస్తుంది, నువ్వు పొందిన మేలును బట్టి నువ్వు ఏ రీతిగా నన్ను ఘనపరుస్తావు, ఏ రీతిగా నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావని చూస్తాడంట దేవుడు. మనం ఆలస్యం చేసామనుకోండి, మన పట్ల కార్యాలు కూడా దేవుడు ఆ రీతిగానే ఆలస్యం చేస్తాడు. కనుక ఆలస్యం చేసేవారముగా ఉండకూడదు. ఏదైనా మేలు పొందినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉండాలి. మన ప్రతి విన్నపము దేవుని సన్నిధిలో దేవునికి తెలియచేయాలి. మనుషులకు తెలియచేయాల్సిన అవసరం లేదు, కానీ దేవుని వాక్యం తెలియచేస్తుంది, నాకు నువ్వు తెలియచేయంటుంది. కనుక దేవుని సన్నిధిలో దేని గురించి చింత పడకుండా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను నీకు సమీపముగా ఉంటాను అన్నాడు. హల్లెలూయ. నీ చింత యావత్తు నేను తీరుస్తాను అన్నాడు. కనుక ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారము ఉండాలంట, సంతోషించే వారము ఉండాలంట. ఎప్పుడైతే మనం ప్రభునందు సంతోషించే వారముగా, ఆనందించే వారముగా ఉంటామో, ఆయన యొక్క సన్నిధికి వచ్చి నిరుత్సాహంగా కూర్చోకుండా దేవుని మహింపరిచే వారముగా ఉంటామో, సంతోషంగా పాటలు పాడచ్చు మరి ఉంటాము, ఆనందంగా పాటలు పాడుచు ఉండి ఆయన స్తుతిస్తాము. దేవుడు అన్నాడు, నేను మీ మధ్యని నివాసము చేస్తాను అని. హల్లెలూయా.